జనసేనాని పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మొదట భీమవరం, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన ఉంటుంది. పవన్ టూర్ షెడ్యూల్లో మొదటే భీమవరాన్ని ఎంచుకోవడంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అంటున్నారు జనసేన వర్గాలు. ఇక భీమవరంలో పవన్ పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామని జనసేన నాయకులు బలంగా చెబుతున్నారు. పవన్ అడుగులు కూడా ఆ దిశగానే సాగుతున్నట్లుగా సమాచారం. గత ఎన్నికల తర్వాత పలుమార్లు భీమవరం వచ్చిన జనసేన అధినేత బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పార్టీ సమావేశాల్లో కొంతమంది నాయకులకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పవన్ భీమవరం రానున్నారు. ఇక్కడ కొంతమంది ప్రముఖులను, నాయకులను ఆయన కలవనున్నారు. ఇక భీమవరంలో మళ్లీ పోటీ చేసే వ్యూహంలో భాగంగానే పవన్ పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో భీమవరం ఎన్నికల యుద్ధం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇక పవన్ పర్యటనకు అమరావతిలో ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధమైంది. ఇప్పటికే జనసేన పార్టీ పవన్ జిల్లాల పర్యటనల ప్లానింగ్ పూర్తి చేసింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్కి అనువైన ప్రదేశాలు గుర్తించారు. ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లాలని జనసేనాని నిర్ణయించారు. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్య నేతలతో సమీక్షలుంటాయి. ఇక రేపటి నుంచి గోదావరి జిల్లాలో జనసేనాని మొదటి పర్యటన ప్రారంభం కాబోతుంది. 4 రోజుల్లో 4 జిల్లాలకు వెళ్లి అక్కడ ఆ జిల్లా ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. ఈ నెల 14న భీమవరంలో పర్యటన చేస్తారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తారు. ఈ నెల 15న అమలాపురంలో జిల్లాల ముఖ్య నేతలతో పవన్ భేటీ అవ్వబోతున్నారు. ఇక ఈ నెల 16వ తేదీన కాకినాడలో మరోసారి సమీక్షలు చేయబోతున్నారు. ఇక ఈ నెల 17వ తేదీన శనివారం రాజమండ్రిలో పార్టీ ముఖ్యులతో పవన్ సమావేశం నిర్వహిస్తారు. జిల్లాల పర్యటనకు పవన్ హెలికాప్టర్లో వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. రాత్రికి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయంకు పవన్ చేరుకునేలా షెడ్యూల్ చేసింది జనసేనాని. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో పవన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పర్యటన ప్లానింగ్ చేస్తున్నారు జనసేనాని. అలాగే ఈ నేపథ్యంలో రేపు ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. 4 రోజుల్లో 4 జిల్లాలు ఆయన పర్యటిస్తారంటూ మనకి సమాచారం అందుతుంది. ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు జనసేన నాయకులు. అలాగే మొదటి పర్యటనలో జిల్లాలో ముఖ్య నేతలతో సమీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ నెల 17వ తేదీనైతే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రేపటి నుంచి గోదావరి జిల్లాలో జనసేనాని మొదటి పర్యటన అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు 4 జిల్లాల పర్యటనకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేసుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపటి నుంచి చూసినట్లయితే కనుక గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి రేపు భీమవరం విష్ణు కాలేజీలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి ఆ జనసేన పార్టీ అధినేత భీమవరానికి సంబంధించినటువంటి నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలలో 175 నియోజకవర్గాలకి ఎలిఫ్యాడ్ కి ఎక్కడెక్కడ అనువుగా ఉంటది, ఏ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు ప్రదేశాలు ఉన్నాయి అనే విధంగా ప్రాథమికంగా వారికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆయా నియోజకవర్గాల ద్వారా ఫోటోలు స్వీకరించి ఆయా నియోజకవర్గాల ప్రాంతాల్లో పర్యటించి కూడా ఈ సిద్ధం చేయడం జరిగింది. అయితే ఉమ్మడి 13 జిల్లాలలో మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో హెలిప్యాడ్లు నిర్ణయించుకుని ఆ తర్వాత ఆయా నియోజకవర్గాలకు రోడ్డు మార్గాన్ని వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవడం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుంచి అంటే 14వ తేదీ, 15, 16, 17 ఈ 4 రోజులు కూడా 4 జిల్లాలు, ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వాటితో పాటు అనకాపల్లి, రాజమండ్రి ఇట్లా మొత్తం 4 జిల్లాలలో కూడా 4 చోట్ల 4 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితోటి సమావేశాలు, సమీక్షలకు జరిగింది. తర్వాత 2వ షెడ్యూల్లో బహిరంగ సభలతో పాటు ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక
జనసేన పార్టీ ప్రతిరోజు నిత్యం 2 నుంచి 3 సభలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడము, వాటన్నిటికీ కూడా బహిరంగ సభల్లోనే మీటింగ్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. మొదటి విడత సమీక్షా సమావేశాలు, రెండో విడతలో బహిరంగ సభలు, మూడో విడతకు సంబంధించి ఆయా అభ్యర్థులు ఎవరైతే ప్రచారంలో ఉంటారో వారితో కలిసి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో కూడా ఆ నడవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఈ ప్రచారాలకు కూడా ఊపందే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక రేపటి నుంచి 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా ఆయన ప్రయాణించడానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.